అనగనగా ఒక చిన్న గ్రామంలో విచిత్ర దుకాణం ఉండేది. ఆ దుకాణాన్ని సత్యపాలుడు అనే జ్ఞాని నడిపేవాడు. ఆయన తెలివైన సలహాలతో గ్రామస్తుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అందరి విశ్వాసాన్ని సంపాదించాడు. సత్యపాలుడు ప్రతి కాగితంపై ఒక ప్రత్యేకమైన సలహా రాసి అవసరమైన వారికి అమ్మేవాడు. ఆ సలహాలను పాటించిన వారు లాభం పొందడంతో ఆ దుకాణం పేరు గ్రామమంతా వ్యాపించింది. ఒకరోజు ధర్మ అనే ధనిక వ్యాపారి ఆ దుకాణానికి వచ్చి 300 రూపాయలిచ్చి 3 సలహాలు కొనుగోలు చేశాడు. ధర్మ ఇంటికి వెళ్ళి 3 సలహాలను జాగ్రత్తగా చదివాడు. వాటిలోని మాటలు అతని మనసులో నిలిచిపోయాయి. వాటిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం భార్యకు చెప్పకుండా ధర్మ 9 సంచుల్లో 9,000 రూపాయలు ఎడ్ల బండపై పెట్టి పట్టణానికి బయలుదేరాడు. దారిలో భోజన సమయం కావడంతో ధర్మ మొదటి సలహా గుర్తు చేసుకుని దారికి దూరంగా ఉన్న బావి దగ్గర ఆగి ప్రశాంతంగా భోజనం చేశాడు. దూరం వెళ్ళాక సంచులు లెక్క పెడితే ఒకటి కనిపించక ధర్మ దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. వెంటనే బండి వెనక్కి తిప్పి బావి దగ్గరకు బయలుదేరాడు. బావి దగ్గర గడ్డిగుప్ప కింద ఉన్న సంచి కనిపించడంతో ధర్మ ఊపిరి పీల్చుకున్నాడు. మొదటి సలహా తనకు మేలు చేసిందని అతను చాలా సంతోషించాడు. అక్కడ ఉన్న ఒక పచ్చి పుచ్చకాయ కాలికి తగలడంతో అతని పాత పండు మాయమయ్యింది. ఆ పండులో ఏదో మాయ ఉందని అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పుచ్చకాయను తిరుగు ప్రయాణంలో తీసుకెళ్లాలని భావించి బావి దగ్గర పాతిపెట్టి పట్టణానికి ప్రయాణం కొనసాగించాడు. పట్టణంలో ధర్మ వ్యాపారం బాగా సాగి మంచి లాభం పొందాడు. అతని కష్టానికి మంచి ఫలితం దక్కడంతో ఆనందంగా గ్రామానికి బయలుదేరాడు. ఆ ఆనందంతో తిరుగు ప్రయాణంలో వేరే దారిని ఎంచుకున్న ధర్మ పుచ్చకాయ విషయం మర్చిపోయాడు. తన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆ గ్రామంలోని కోటీశ్వరుడు రాచపుండుతో బాధపడుతూ ఉంటాడు. దాన్ని నయం చేసిన వారికి 15,000 రూపాయల బహుమతి అని ప్రకటించాడు. ఆ వార్త విన్న ధర్మకు బావి దగ్గర దాచిన పుచ్చకాయ గుర్తొచ్చి అది రాచపుండును నయం చేస్తుందని భావించి లాభం పొందాలని అనుకున్నాడు. ధర్మ ఆ రహస్యాన్ని భార్యకు చెప్పి ముందుగా కోటీశ్వరుడితో ఒప్పందం చేసుకురావాలని నిర్ణయించాడు. ధర్మ భార్య ఆ విషయం పొరుగింటి ఆవిడికి చెప్పింది. ఆ రహస్యం త్వరగా గ్రామమంతా వ్యాపించింది. కోటీశ్వరుడింటికి వెళ్తున్న ధర్మ పొరుగువాడు కలిసి ఇద్దరూ ఆ రాచపుండు గురించి మాట్లాడుకుంటూ వాదనకు దిగారు. తొందరపడి ధర్మ పందెం వేసి తన పొరుగువాడు రాచపుండు నయం చేస్తే తను ఇల్లు ఇస్తానని మాట ఇచ్చాడు. పొరుగువాడు వెంటనే బావి దగ్గరికి వెళ్ళి పుచ్చకాయ తవ్వి తీసుకుని కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పుచ్చకాయను రాచపుండు మీద ఉంచడంతో కోటీశ్వరుడు కోలుకున్నాడు. పొరుగువాడు బహుమతి పొందాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మ తన తప్పు గ్రహించి తీవ్రంగా విచారించాడు. సలహాలను పాటించకపోవడం వల్లే ఈ నష్టం వచ్చిందని అనుకున్నాడు. ధర్మ వెంటనే విచిత్ర దుకాణానికి వెళ్ళి సత్యపాలుడి వద్ద జరిగినదంతా చెప్పి సహాయం కోరాడు. సత్యపాలుడు శాంతంగా ధర్మ మాటలు విని ఒక తెలివైన ఉపాయం చెప్పాడు. ఇనుప పెట్టెను అటకపై పెట్టి నిచ్చెన ఉంచమన్నాడు. పొరుగువాడు నిచ్చెనను తాగ్గానే సత్యపాలుడు పందెం ప్రకారం అతనే ఓడిపోయాడని ప్రకటించాడు. గ్రామస్తులంతా ఆ తీర్పును సమర్థించారు. ధర్మ పెద్ద నష్టం తప్పించుకున్నందుకు సత్యపాలుడికి కృతజ్ఞతలు తెలిపాడు. తెలివైన సలహాలను ఎప్పుడు పాటించాలనే పాఠాన్ని అతను జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఈ కథలోని నీతి తెలివైన సలహాలను చిన్నచూపు చూడకూడదు. ఆలోచించకుండా మాటలు చెప్పడం, తొందరపడి పందెం వేయడం ప్రమాదాన్ని తెస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.